నేటి నుంచి వరుస పర్యటనలతో బిజీగా గడపనున్నారు. ఇవాళ ఆయన తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అలాగే రాజానగరంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఇకపై రోజుకు 2 సభల్లో పాల్గొనేలా ఆయన టూర్ షెడ్యూల్ రూపొందించారు. జనసేన పోటీ చేసే స్థానాలు సహా మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. అలాగే ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనూ పవన్ హాజరవుతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టనున్నారు. అడుగుపెట్టిన తర్వాత మరి కాసేపట్లో ఉప్పాడకొత్తపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఏ విధంగా అక్కడ భారీ స్థాయిలో గెలుపొందాలని దానిపై సమాలోచన చేయనున్నారు. అనంతరం ఈ రోజు సాయంత్రం రాజానగరంలో జరిగే బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. అయిన తర్వాత రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ రోజు రాత్రికి చేబ్రోలు వచ్చి తిరిగి రేపు ఉదయం నరసాపురం, భీమవరం, అదేవిధంగా ఎల్లుండి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార శంకారావాన్ని పూర్తి స్థాయిలో మోగించారని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే రేపు ఎల్లుండి మాత్రం పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ అక్రమాలను, వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించున్నారు. అదేవిధంగా ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్రలో కూడా పర్యటించున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రోజుకు 2 బహిరంగ సభలు చొప్పున ఏదైతే ఎన్నికలు జరుగుతున్న ఏప్రిల్ 11 వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలను పవన్ కళ్యాణ్ చుట్టున్నారు. మధ్యలో ఏదైతే చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ పాల్గొనే సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 30 బహిరంగ సభల్లో పోలింగ్ రోజు నాటికి ముందు రోజు నాటికి కూడా పవన్ కళ్యాణ్ పర్యటించాలని మొత్తం ప్రణాళిక విడుదల చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ సంబంధించి సుదీర్ఘ ప్రచార చర్చలు విడుదల చేయడం ఒక రకంగా చాలా కీలకమని చెప్పాలి. ఎప్పటి వరకు 2-3 రోజుల ప్రణాళికలు వివరించేవారు. ఈసారి మాత్రం పూర్తిగా తన ఎన్నికల ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ విడుదల చేయడం జనసేన వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే ఉమ్మడి 30 సభలో ఏదైతే ఎలక్షన్ వరకు నిర్వహించిన 30 బహిరంగ సభల్లో దాదాపు 9 నుంచి 11 బహిరంగ సభలు ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పాలి. అందులో కూడా సగానికి పైగా కాకినాడ పార్లమెంట్ మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో చుట్టేనున్నారు. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉండగా ఎలక్షన్ ముందు రోజు వరకు పవన్ కళ్యాణ్ తన ప్రచార షెడ్యూల్ కూడా విడుదల చేయడంతో వరంగా పవన్ ఏ విధంగా ఎన్నికల స్పీడ్ పెంచారని కూడా అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.